అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాం. కాకరకాయలు పావు కిలో ఇలా సన్నగా విత్తనాలు తీసి కట్ చేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి కారం అంటే చిన్నులపాయి, మన పచ్చి కారము, జీలకర్ర, ఉప్పు వేసిన కారం అన్నమాట. ఇది దీంట్లోకి వచ్చి కరివేపాకు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. మళ్ళీ దీంట్లో పోపులోకి వెల్లుల్లి, దీంట్లో హైలైట్ వెల్లుల్లి. ఇది ఇప్పుడు మన స్టవ్ ఇచ్చి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. కొద్దిగా ఇది 2 సార్లుగా మనం వేపుకోవచ్చు. ముందు ఇవి బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం. ఇవి ఉప్పు వేసాం కదా, ఇదిగో ఇట్లా పిండితే ఇచ్చేదంతా తగ్గిపోద్ది. ఉప్పు వేస్తే నీరు వచ్చేసి ఇట్లా వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం వేపేసుకుందాం. ఆయిల్ వేడైంది, వేసేసుకొని పడితే ఆ నూనెలో మొత్తం వేసేస్తాను, లేకపోతే 2 సార్లుగా వేపుతాను. ఈజీ ఇది. ఇట్లా చేసుకుంటే రైస్లో తినచ్చు, దేనికైనా సైడ్ డిష్గా కూడా తినచ్చు. కాకరకాయ తినటం ఎప్పుడు మంచిదండి. ఎప్పుడైనా మధ్యలో కాకరకాయ చేసుకుంటూ ఉండాలి. డయాబెటిక్ వాళ్ళకి కాకరకాయ చాలా మంచిది, చేతి తగిలిద్ది కదా, చాలా మంచిది. పులుసు చేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయగానే కాకరకాయ మొత్తం వేపుకునే దాంట్లో నువ్వుల కారం పెట్టి వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ. ఇది మొత్తం పడుతుంది, మనం పెట్టేసి వేపాం. చూసారా ఎంత నీరు వచ్చిందో? నేనేం నీరు వేయలేదు, కడిగి కట్ చేసిన ముక్కలు దాంట్లో ఉప్పు వేసి కలిపి పెట్టాను. అంటే ఉప్పు, చిటికెడు పసుపు. ఇప్పుడు దీన్ని బ్రౌన్గా వేసుకుందాం. కాకరకాయ బాగా ఏంటండి, ఇట్లా బ్రౌన్ షేడ్గా వేపుకోవాలి. చూసారా గలగలలాడుతున్నాయి. ఇట్లా వేపుకున్న తర్వాత కరివేపాకు వేసాను అదే నూనెలో. ఈ కరివేపాకు కూడా ఇట్లా కొంచెం బ్రౌన్గా వేపుకోవాలి. ఈ కరివేపాకు దీంట్లోకి తీసుకుందాం వేరుగా. స్టవ్ ఆపి కరివేపాకు బాగా వాడండి, మన జుట్టుకు మంచిది, కంటికి మంచిది. కరివేపాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈసారి కరివేపాకు పచ్చడి కూడా చూపిస్తాను మీకు. ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు ఇవి బాగా ఇట్లా నలుపుకుందాం. ఇట్లా మొక్కలుగా లేకుండా ఇట్లా నలుపుకొని, మనం కాకరకాయ కారం అనుకున్నాం కదా, కాకరకాయ ఇట్లా పొడుగుగా చేసుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు 2 వేసి వేపిన కాకరకాయలు ఇవి. పావు కిలో కాకరకాయలు చూసారా, కొద్దిగానే అయింది. మనం ఎంతైనా వేపుకోవచ్చు. తర్వాత ఈ కరివేపాకు కూడా దీంట్లో వేసి అట్లానే నలిపేద్దాం. ఇట్లా అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి బాగా. చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అదే నూనెలో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసి
పోపు పెట్టుకొని అవి వేగినాక ఈ వెల్లుల్లంతా వేసేద్దాం దీంట్లో. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేగినాక అన్నంలో కలుపుకుంటే ఈ వెల్లుల్లి కూడా తింటుంటే బాగుంటాయి. ఇట్లా వేగిన వెల్లుల్లి చాలా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం దీంట్లో. వేసుకొని ఇప్పుడు మనం కారపొడి తీసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేద్దాం. వేసి ఇట్లా బాగా తిప్పుకొని స్టవ్ ఆపుకోవటమే. అయిపోయింది కాకరకాయ కారం. స్టవ్ ఆపి మనం డిష్లోకి తీసుకుందాం. ఇదిగోండి కాకరకాయతో కారం. వెల్లుల్లి ఎక్కువ వేసాను, వెల్లుల్లి ప్లస్ చిన్నెల్లిపాయ కారం ఎక్కువ పడ్డాయి. కారం చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని తిని చూస్తే అన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే అందరు చూస్తారు.